హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 269వ నామం, 4 అక్షరాల నామం రుద్రరూప. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు రుద్రరూపాయ నమః అని చెప్పుకోవాలి. రుద్రుని యొక్క రూపు దాల్చినది అని స్థూలార్థం. రుద్రులు 11 మంది ఉంటారు. వీళ్ళనే మనం ఏకాదశ రుద్రులను చెప్పుకుంటూ ఉంటాం. అజుడు, ఏకపాదుడు, అహిర్బుద్యుమ్నుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, శంభుడు, త్రయంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, తిరుభవనుడు, ఇలా 11 మంది రుద్రులు ఉన్నారు. వీళ్ళు రోదసిలోని స్పందనాత్మక లోకానికి అధిపతులు. ఆకాశం శబ్దగుణకం కాబట్టి నాదము కూడా వీరికి సంబంధించినటువంటి లక్షణమే. సృష్టికి మూలం శబ్దం. ఈ శబ్దమే ఓంకార స్వరూపం. ఓంకారం అన్ని శబ్దాలు, అందులో నుంచి వచ్చిన బీజాలు, ఒక్కొక్క బీజం ఒక్కొక్క శక్తి. ఈ ఓంకార స్వరూపం అమ్మవారైతే అందులో నుంచి వచ్చినటువంటి శబ్ద బీజాలు ఆమె శక్తిని కలిగి ఉండి సృష్టికి కారణమవుతున్నాయి, తిరిగి ఓంకార నేదంలో లీనమవుతున్నాయి. అలా ఈ రుద్రస్వరూపానికి ప్రళయంలో సమస్త వస్తు జీవజాలాన్ని తమలోకి విలీనం చేసుకున్నటువంటి లక్షణం ఉంటుంది. ఈ లక్షణంతోనే అమ్మవారు రుద్రరూపం లయకారత్వాన్ని నిర్వహిస్తోంది. ఒక్కొక్క కార్యనిర్వహణ కోసం ఒక్కొక్క అవతార రూపంగా తనని తాను విభజించుకొని పాలిస్తూ ఉంటుంది అమ్మవారు. ఆదిశంకరులు సౌందర్యలహరిలో కాంచీధామ అనే శ్లోకంలో అమ్మవారిని పురమదితు అహో పురుషిక అన్నారు. అంటే అమ్మవారు పురరిపుడైనటువంటి శివుని అహంకార స్వరూపిణి అని ఒక అర్థం. శివునికి గర్వకారణమైన రూపమని మరో అర్థం. శివస్వరూపం లేదా సాక్షాత్తు తన రూపం అని మరొక అర్థం. మొత్తం మీద ఈ నామానికి మనం రుద్రునిగా రూపుదాల్చుకున్నది, నాదరూపిణి, రుద్రుని స్వరూపమైనటువంటిది అన్న అర్థాలు చెప్పుకోవచ్చు. ఈ నామమంత్రం వల్ల పాప పరిహారం జరుగుతుంది. తెలియక చేసినటువంటి తప్పుల నుంచి పరిహారం లభిస్తుంది. సమస్యలతో సతమతమవుతున్నవారు, ఏ జబ్బు లేకుండా మానసిక ఆందోళన ఉన్నవారు, శత్రుభయం ఉన్నవాళ్ళు, ఏదైనా చేతబడి జరిగిందనే అనుమానంతో మానసిక బాధకు గురవుతున్నటువంటి వాళ్ళు ఈ నామమంత్ర ధ్యానం చేస్తూ ఉంటే త్వరగా పరిష్కారం లభిస్తుంది. ఏదైనా మంత్రం త్వరగా సిద్ధించాలి అంటే ముందుగా ఈ నామమంత్రాన్ని లలితా సహస్రంతో సంపుటీకరణ చేస్తే వారికి మంత్రసిద్ధి త్వరగా లభిస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం రుద్రరూపాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనం.